ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము క్యాలెండర్లో మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానములు కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28:6. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. చాలు. మన చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. కాబట్టి ఇక్కడ దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల వారికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవించబడును. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవించబడదు. కాబట్టి ఈ దీవెనలన్నీ కూడా దేవుని ప్రజలైన వారికి కలుగుతాయని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు దేవుని ప్రజలకు కలగాలంటే మొట్టమొదటి వచనంలో చెప్పాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అన్నాడు. దేవుని మాట విన్నప్పుడు దేవుని ప్రజలకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయని ఇక్కడ రాయబడుతున్నది. చూడండి, దేవుని మాట ఎలా వినాలి అని అంటే ఇక్కడ చెప్పాడు, శ్రద్ధగా వినాలి అన్నాడు. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వినాలి. రెండవది మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట అన్నాడు. ద్వితీయోపదేశ కాండం 15:5. కావు నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల. అది ఒకటి శ్రద్ధగా వినాలి, రెండవది జాగ్రత్తగా వినాలి. అందుకే దేవుని వాక్యంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు మనం చూస్తే దేవుని యొక్క మాటలను వినేవారు ఉన్నారు, గైకొనేవారు ఉన్నారు, చదివేవారు ఉన్నారు, గ్రహించేవారు ఉన్నారు, అర్థం చేసుకునేవారు ఉన్నారు, దాని ప్రకారం జీవించేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే మొట్టమొదటిగా దేవుని మాట శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలుసు, వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడుతుంటుంది రోమా 10:17. కాబట్టి చూడండి, దేవుని మాట వినుట వలన ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి వీరు వారి యొక్క గర్భఫలము, భూఫలము, దుక్కుటెద్దులు, పశువుల మందలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే దేవుని మాట వినాలి అని అక్కడ చెప్పబడుతున్నది. దేవుని మాట వినుట ద్వారా ఇంకా ఎలాంటి అనుభవాలు ఉన్నాయంటే చూడండి, కీర్తనల గ్రంథం 107:20లో ఒక మాట చెప్పాడు. 107:20 వచనంలో ఒక మాట అన్నాడు. 107:20, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని మాట వలన స్వస్థత అని మనం చూస్తుంటున్నాం. 119, 107లో కూడా ఒక మాట ఉంది. 119, 107, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. చూసారా, దేవుని మాట చొప్పున స్వస్థత ఉన్నది. దేవుని మాట చొప్పున మనం బ్రతికించబడే వారం ఉంటాం. మత్తయి సువార్త 8:8లో కూడా శతాధిపతి అంటాడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవేమో, నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటాడు. కాబట్టి దేవుని మాట వినుట ద్వారా మనము బ్రతికించబడే వారం ఉంటాం. దేవుని మాట వినుట ద్వారా స్వస్థత ఉన్నది. దేవుని మాట వినుట ద్వారా ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే అనేకసార్లు దేవుని మాట మనం వినలేని వారంగా ఉంటాం. దేవుని మాటను గైకొనలేని వారంగా మనం ఉంటాం. కాబట్టి అందుకే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు అక్కడ 81వ కీర్తన 13వ వచనంలో అంటాడు. 81వ కీర్తన చూడండి 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల
ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించడల ఎంత మేలు. 81:8 కూడా అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు అంటాడు. కాబట్టి దేవుని ప్రజలైన వారు దేవుని మాట వినకపోయిరి, కాబట్టే వారు నష్టపోతూ వచ్చారు. 95వ కీర్తన 7వ వచనంలో కూడా అంటాడు, 95:7, నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్ల ఎంత మేలు. చూసారా, దేవుని మాట అంగీకరిస్తే కూడా మేలు ఉన్నది, స్వస్థత ఉన్నది, బ్రతికించబడతాం. అయితే అనేకసార్లు దేవుని మాట వినడం వల్లనే వారంగా ఉంటాం. ఎందుకు దేవుని మాట వినము? ఎవరు దేవుని మాట వినరంటే చూడండి, జకర్యా గ్రంథంలో చెప్పాడు. జకర్యా గ్రంథము అక్కడ అన్నాడు ఒక మాట. జకర్యా గ్రంథములో ఒక మాట అన్నాడు చూడండి, అక్కడ 7వ అధ్యాయం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనాలు. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ఎవరు దేవుని మాట వినరంటే మూర్ఖులు దేవుని మాట వినరు. అంత మాత్రమే కాదు కానీ దేవుని మాట వినకుండా ఏం చేస్తున్నారు చూడండి అక్కడ తాము వినకుండునట్లు 7:12 జకర్యా గ్రంథం. తాము వినకుండునట్లు హృదయములను కురువిందం వలె కఠినపరుచుకునిరి. అది చూసారా, వినకుండా ఉండటానికి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు వినలేరు. కాబట్టి మన జీవితాలు ఈనాడు హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుని మాటలు వినలేం. దేవుని మాట వినలేదంటే మనం ఎవరమంటే మూర్ఖులమే. అందుకే అన్నాడు ఇర్మీయా 22:21 అంటాడు, నా మాట వినకపోవటం నీకు బాల్యము నుండే వాడుక అంటాడు. కాబట్టి దేవుని మాట వినకపోవటం అనేది వీళ్ళకు బాల్యం నుండే వాడుక. రక్షించబడిన జీవితయాత్రలో విశ్వాసులంగా మనకు కూడా బాల్యం నుండే వాడుక అయిపోయింది దేవుని మాట వినకపోవటం. ఎప్పటి నుంచి? బాల్యం నుంచి అంటే బాల్యము నుండి, అంటే ఎప్పటి నుండి అంటే రక్షణ పొందినప్పటి నుండే దేవుని మాట వినకపోవటం అలవాటు అయిపోయింది. కాబట్టి దేవుని మాట వినుట ద్వారా ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని మాట వింటే బ్రతికించబడతాం. దేవుని మాట వింటే స్వస్థపరచబడతాం. దేవుని మాట వింటే మేలు అనుభవిస్తాం. దేవుని మాట వింటే ఆశీర్వాదాలు ఉంటాయి. అంత మాత్రమే కాదు కానీ దేవుని మాట వింటే ఏం జరిగిద్ది చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట అన్నాడు అక్కడ. యెషయా గ్రంథం అక్కడ అన్నాడు ఒక మాట, 1వ అధ్యాయం 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూసారా ఎన్ని మేలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ఇంతకీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఏంటిది ఆ మాట అంటే చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఉంది ఆ మాట. దేవుని ప్రజలైన వారికి ఏంటిది ఆయన మాట అంటే అక్కడ ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి. ద్వితీయోపదేశకాండం 10:12 దేవుని ప్రజలకు దేవుడు చెప్తున్న మాట ఏంటిది అంటే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి, చూడండి లెక్క పెట్టండి, 1 దేవునికి భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి, 4 నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతో సేవించి, 5 నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, 6 కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక. చూసారా, అది 7 విషయాలు ఉన్నాయి ఆయన మాట. ఏంటిదంటే యెహోవాకు భయపడటం, ఆయన మార్గంలో నడవటం, ఆయనను ప్రేమించటం,
పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించటం, తర్వాత ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవటం. మొత్తం 7 విషయాలు ఉన్నాయి. ఈ 7 విషయాలే దేవుని మాట అని అక్కడ తెలియచేయబడతా ఉన్నది. కాబట్టి ఈనాడు మనము కూడా వీటిని గైకొనే వారంగా మనం ఉండాల. కాబట్టి ఆ విధంగా దేవుని మాట వినుట ద్వారా పట్టణములో దీవించబడతాం, తర్వాత ఇంట్లో దీవించబడతాం, వెలుపట దీవించబడతాం. దేవుడు మన యొక్క మందలను ఆశీర్వదిస్తాడు. మన వ్యాపారాన్ని, మన ఉద్యోగాన్ని, మన కష్టార్జితాన్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువు మాట వినేవారం ఉంటాం. అందుకే లూకా సువార్తలో అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, అక్కడ యేసుప్రభు వారి యొక్క తల్లి పరిచారకులతో అంటది, ఆయన మీతో చెప్పినది చేయుడి అని అంటది అక్కడ. కాబట్టి ఎప్పుడైతే యేసుప్రభు వారు పరిచారకులతో చెప్పినటువంటి పని వాళ్ళు చేస్తూ వచ్చారో ఆ యొక్క విందులో కొరత అనేది లేకుండా పోయింది. ఆ ద్రాక్షరసం మొట్టమొదట ఎటువంటి రుచికరమైన ద్రాక్షరసం అందించినారో ఆ తర్వాత కూడా చివరిలో కూడా అదే రుచికరమైనటువంటి ద్రాక్షరసం అందించబడింది. ఆ యొక్క విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి అంటున్నాడు ఏమని, ప్రతి వాడు కూడా మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. చూసారా? కాబట్టి ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చిందో, ఎట్లా వచ్చిందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి తీసుకుని పోయినటువంటి ఆ పరిచారకులకు వారికి తప్ప మరి ఇంకెవరికి కూడా తెలియదు. అందుకే అన్నాడు ఏమని, ఆయన మీతో చెప్పునది చేయుడి అని యేసుప్రభు తల్లి అన్నది. వాళ్ళు ఆయనతో చెప్పినట్లుగా చేశారు. చేసినప్పుడు గొప్ప కార్యం అక్కడ జరిగింది. గలిలయలోని కానాలో యేసుప్రభు వారు ఆ మొదటి సూచక క్రియ చేయటం ద్వారా అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. కాబట్టి ప్రభు మాట వినుట ఎంతో మేలు మన జీవితంలో. కాబట్టి ఆ విధంగా మనం కూడా దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను కట్టడలను ఆయనకు భయపడి ఆయన పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ప్రేమించి ఆ విధంగా నడుచుకొని జీవించినట్లుగా ఆయన ద్వారా, ఆయన మాట వినుట ద్వారా ఆయన ఆశీర్వాదాలు, ఆయన మాట వినుట ద్వారా స్వస్థత, ఆయన మాట విని బ్రతికించమన్నట్లుగా, ఆయన మాట విని ఆశీర్వాదాలు పొందినట్లుగా, ఆయన మాట విని భూమి యొక్క మంచి పదార్థాలను మనం భుజించినట్లుగా, ఆయన మాట విని గొప్ప కార్యములు మన జీవితాల్లో చూసినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాట వినుట ద్వారా మా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, స్వస్థత ఉన్నది, బ్రతికించబడతాం. నీ మాట వింటే గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరుగుతాయి. భూమి యొక్క మంచి పదార్థాలు మేము అనుభవించే వారం ఉంటాం. ప్రభువా, కనికరించండి. నీ ఆజ్ఞలను కట్టడలను గైకునే వారంగా, నీ ప్రేమించే వారంగా, పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నీ సేవించే వారంగా, నీకు భయపడే వారంగా దేవా మమ్మల్ని సిద్ధపరచండి. కృప చూపించి వేడుకుంటూ దినమంతా మా ప్రియబడులు, ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారంలో, చేతి పనులలో సహాయం చేయండి, కనికరించండి. ప్రతి ఒక్కరిని దేవా ఎవరు ఎట్టి అవస్థగతులు ఉన్నారో వారిని దర్శించండి, సహాయం చేయమని ఇది మనం మమ్మల్ని సజీవులను చేసి నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.